తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశ ప్రాసెస్ అయితే మాత్రం మొదలైంది. ఉదయం 7 గంటల నుండి భారీ ఎత్తున క్యూలో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్దకైతే మాత్రం ఓటర్లు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా విపరీతమైన చలి ఉన్నప్పుడు కూడా ఓటర్లు బయటకు వచ్చి తమ ఓటు హక్కును అయితే మాత్రం వినియోగించుకుంటున్నారు. ఇక చాలామంది కూడా నగరంలో ఉంటున్న వారు కూడా నిన్నట్టుండే ప్రయాణం మొదలుపెట్టుకున్నారు. ఒకవైపు ఉదయం పూట కూడా బస్సుల్లో కూడా వెళ్ళడానికి కూడా సిద్ధమైన వాళ్ళు కూడా చాలామంది బస్ స్టాప్లో కూడా క్యూ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇటు బస్సులు కూడా మొత్తం నిండిపోయిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎలాగైనా 1 గంటల లోపు ఊరికి చేరుకొని ఓటేయాలి అనే ఉద్దేశంతో చాలామంది కూడా వెళ్తున్నారు. ఇలా మొత్తానికి మొదటి విడతలో భాగంగా ఇటు భారీ ఎత్తున ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు ఓటర్లు కూడా అందరూ కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యూహాత్మకంగా వాళ్ళ ప్రయత్నం అయితే చేశారు. ఇక లెక్కలోకి కనుక వెళ్తే మాత్రం 3834 గ్రామాలకు మొదటి విడతలో ఈ యొక్క పోలింగ్ అయితే నిర్వహించబడుతుంది. ఇక వార్డుల వర్గ లెక్కలు కనుక చూస్తే మాత్రం 27,628 వార్డులకైతే మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఈ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో 1 వరకు అయితే మాత్రం సమయాన్ని ఇచ్చారు. 1 వరకు మొత్తం ఎన్నికల ప్రాసెస్ పూర్తవుతుంది. 2 గంటల నుండి ఈ యొక్క ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. మెజారిటీగా ఎవరైతే గెలుస్తారో ఎక్కువ కూడా ఓట్లు వస్తారో మరోవైపు అధికార పార్టీకి అయితే మాత్రం ఇటు టెన్షన్ పుట్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నికల వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు అధికార పార్టీ విషయానికి వస్తే మాత్రం ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఎలాగైనా మెజారిటీ స్థానాలు మనం బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలి. అలా గెలిపించుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బలంగా ఉంది, నా పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, పార్టీ కూడా అనుకూలంగా ఉందని కూడా పైన అధిష్టానాన్ని చెప్పుకోవడానికి కూడా ఇటు ఎమ్మెల్యేలు ఇప్పటికే విపరీతంగా మొత్తం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా పర్యటన చేశారు. తప్పకుండా గెలిపించుకోండి, మీకు హామీ ఇస్తున్నా, సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే మీకు పనులు చేసి పెడతాను కూడా చాలామంది సర్పంచుల తరపున అయితే మాత్రం ఎమ్మెల్యేలు విపరీతమైన ప్రచారం చేశారు. అలాగే ఎక్కడెక్కడ మైనస్ ఉన్నది, ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది అక్కడ మాత్రం జాగ్రత్త పడాలని చూస్తున్నారు. ఒకవేళ తాము బలపరిచిన అభ్యర్థి ఒకవేళ గెలవకపోతే మాత్రం ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని ఈ పార్టీలో అంటే అధికార పార్టీలో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఎవరైతే ఇప్పుడు ఇండిపెండెంట్ జరుగుతున్న ఎన్నికల కారణంగా ఒకవేళ అనుకున్న స్థాయిలో నెంబర్లు రాకపోతే మాత్రం తమ వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్తు ప్రకారం కూడా నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ రాకుండా అధిష్టానం దృష్టిలో కూడా పడకుండా మెజారిటీగా బలపరిచిన స్థానాలు గెలవాలి. అలాగే ఒకవేళ గెలవని పక్షంలో ఈ యొక్క ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో ఆ గెలిచిన వాళ్ళను ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లో 2-3 రోజుల్లోనే మొత్తం కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలాగా అయితే మాత్రం ఇటు డీసీసీలు అలాగే ఎమ్మెల్యేలు అయితే మాత్రం వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇలా మొత్తానికి ఇటు అధికార పార్టీలు అయితే మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈసారి ఎన్ని గెలుస్తుంది, ఈసారి ఎవరెవరు గెలుస్తారు, ఒకవేళ గెలవడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్ల నుండి బయటపడడానికి ఏం చేయాలి, చివరి రోజు అంటే మొదటి విడత ఉన్నది, ఆ మొదటి విడత ఫలితాలు ఎలా వస్తాయన్న దానిపైన మాత్రం ఒక టెన్షన్ ఉంది. ఆ ఫలితాలను బట్టి 2వ విడతలో 3వ విడతలో జరుగుతున్న ఎన్నికల వాళ్ళైతే మాత్రం ఎదురు చూస్తున్నారు. అంటే ఎటు ఓటర్ల మూడ్ ఎట్లా ఉంది, అలాగే గెలిచిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది, ఆ తర్వాత ఇంకేం చేయాలనే దానిపైన మాత్రం మిగతా వార్డులలో అంటే 2వ విడత 3వ విడత జరిగే వాళ్ళు కూడా చాలామంది ఫోకస్గా మొదటి విడత మీద మాత్రం అందరి దృష్టి అయితే ఉంది. ఇలా ఒకవైపు ఎన్నికల సంఘం అయితే మాత్రం ఇటు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది, ఏకగ్రీవాల ప్రాసెస్ అయిపోయింది, సజావుగా ఎన్నికలు జరిగేలాగా ప్రయత్నం చేస్తుంది. అయితే అడపా మాత్రం గ్రామాల్లో మాత్రం అక్కడ పార్టీల మధ్య వ్యక్తుల మధ్య ఉన్న కొన్ని సమస్యల కారణంగా అయితే మాత్రం గొడవలు జరుగుతున్నాయి. శాంతి భద్రతల విషయం కూడా తెరపైకి వస్తుంది. పోలీసులు కూడా అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఓవరాల్గా మొదటి విడత సంబంధించిన ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లందరూ కూడా అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే మాత్రం ఇటు గ్రామాల్లో ఉన్న వాళ్ళు అలాగే పట్టణాల్లో ఉపాధి కోసం బతుకుతున్న వాళ్ళు కూడా ఓటింగ్ వేయడానికి కూడా వచ్చారు. ఇదే సందర్భంలో ఇటు ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీకి కూడా ఇది ఒక సవాల్గా మారుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అయితే మాత్రం మెజారిటీ స్థానాలు గెలిపించుకోవాలి, ఎలాగైనా ఎక్కువ స్థానాలు విజయం సాధించాలి, మొత్తం కూడా అందరిని కూడా చేర్చుకొని కూడా బలంగా ఉంది ఇక్కడ, మొత్తం గ్రామాల్లో కూడా మాకే అనుకూలంగా వచ్చిందని కూడా ఇటు స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు
అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మొదటి విడతను ఒక ప్రయోగంగా తమ బలాన్ని చూపించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. రెండో మూడో విడత సంబంధించిన వాళ్ళు కూడా మొదటి విడతలో ఏం జరుగుతుంది, జరిగిన దాన్ని బట్టి ఏం చేయాలనే లక్ష్యంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రాసెస్ అయితే మాత్రం కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఫలితాన్ని రావడానికి సిద్ధమవుతుంది. ఈ ఫలితం మరి ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు ఆగాల్సిందే.